ప్రియ సోదరి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. దేవుని శిక్షను అనుభవించుట ధన్యకరమని ఎలిఫాస్ తెలుపుచున్నారు. శిక్షకు మరి శిక్షణకు వ్యత్యాసం ఉన్నది. చేసిన తప్పుకు విధించే దండని శిక్షగాను, చేయని నేరమును మంచితనమునకు సంభవించే శ్రమలు కష్టములు విశ్వాస జీవితమునకు దేవుడు అనుగ్రహించే క్రమశిక్షణగాను తలంచాలి. ఏబుకు కలిగినది శిక్ష కాదు, శిక్షణ. ఈ సమయంలోనే అనేక మంది వారి నోటి మాటల వల్ల అనేకమైన గాయాలు చేస్తారు. శరీరానికి గాయాలు చేస్తే త్వరగా తగ్గిపోతుంది, కానీ నోటి మాటల చేత గుండె గాయం చేస్తే అది ముద్రగా ఉండిపోయి మనసునకు నొప్పి కలిగిస్తుంది. ఎవరి నోటి మాట వలన యోబుకు నొప్పి రాకుండా దేవుడు చాటు చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ దేవుని బిడ్డలారా, ఏ తప్పు చేయకుండానే నీ మీద నిందలు వేస్తున్నారా? నొప్పి కలిగించే వారి మాటలు వలన విసిగిపోయి వేసారిపోతున్నావా? అయితే యోబు వలె ధైర్యంగా ఉండు. ఎవరి మాటల వలన నొప్పి కలగకుండా ఆయన నిన్ను చాటు చేయను. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుగాక. ఆమేన్.